గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. వెరికోస్ వెయిన్స్ ఈ విషయానికి వస్తే పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, అసలు వెరికోస్ వెయిన్ అనేది ఎందుకు వస్తుంది? మనం చూసుకున్నట్లయితే కాళ్ళంతా కూడా నరాలు చాలా వాపుగా బయటికి కనిపిస్తూ ఉంటాయి, చాలా ఉబ్బినట్టుగా రెడ్గా రక్తనాళాలు కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మా. వెరికోస్ వెయిన్ విషయానికి వస్తే నార్మల్గా ఏదైనా పెయిన్స్ కానీ అలాంటివి అయితే మేనేజబుల్గా చేసుకోవచ్చు. మరి వెరికోస్ వెయిన్ విషయంలో ఎలాంటి వైద్యపరమైన విధానాలు ఉంటాయి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వెరికోస్ వెయిన్స్ అమ్మా ఎక్కువ గంటల తరబడి కూర్చున్నా ఈ సమస్య వస్తుందమ్మా. సో ఎక్కువసేపు నిలబడినా ఈ సమస్య వస్తుంది. సో అతి సర్వత్రా వర్క్ చేయదు, అతి ఏది పనికిరాదమ్మా. ఎక్కువగా కాన్స్టెంట్ గా నించోవడం కూర్చోవడం పనికిరాదమ్మా, ఏ సమస్య వస్తుంది. తర్వాత మీరు మొదట్లోనే చెప్పినట్లు మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుందమ్మా. అలా అని చెప్పేసి ఆడవాళ్ళలో రాదని లేదు, ఆడవాళ్ళలో కూడా వస్తుంటుంది. సో మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. ఈ వెరికోస్ వీన్స్ సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు ఉండవమ్మా. సో ఈ కాళ్ళ భాగంలో నరాలు ఉబ్బిపోయేసేసి కొంతమందిలో ప్రాథమిక దశలో జస్ట్ ఒక ఆకుపచ్చ రంగులోనే లేత కనిపిస్తుంటాయి మన నరాలు ఉబ్బేసేసి క్రమక్రమంగా మరీ పెద్దగా అయిపోవడము. తర్వాత క్రమక్రమంగా ఈ దాడును మనం ఈ దారాన్ని పేడితే ఏ విధంగా అయితే మందంగా తయారైపోతుందో ఒక తాడని చెప్తారమ్మా, తాడలాగా తయారైపోతాయమ్మా కాళ్ళ భాగంలో. సో ప్రాథమిక దశలో అంత ఇబ్బంది ఉండదు, కానీ ఈ సమస్య పెరిగిపోయే కొద్దీ స్టార్ట్ అవుతాయి లక్షణాలు. నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇలాంటివన్నీ మొదలవుతుంటాయి అన్నమాట. సో దీన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భాగంలో నల్లగా తయారు కావడము, ఆ భాగంలో దురద పెట్టేసి పుళ్ళు తయారు కావడము, ఆ పుళ్ళు పడినప్పటికీ మానకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమ్మా. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చేదానికి కారణం ఏంటంటే గుండె నుంచి బాడీకి అంతా రక్త సరఫరా జరిగిపోతుంటుంది. సో పై భాగానికి జరిగిపోతుంటుంది, ఈ గుండె భాగంలో ఉన్నటువంటి విభాగానికి జరిగిపోతుంది, కడుపు భాగానికి జరిగిపోతుంది, కాళ్ళ భాగానికి కూడా గుండె నుంచే బ్లడ్ సర్క్యులేషన్ జరిగిపోతుంటుంది. గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఈ యొక్క సర్క్యులేషన్లో వల్ల సర్క్యులేషన్ అయిన తర్వాత మంచి ఆక్సిజన్ మంచి బ్లడ్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ తయారైనటువంటి చెడ్డ బ్లడ్ అంతా తీసుకొనేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలమ్మా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ రక్తము పైకి ఫ్రీగా మూవ్ కాలేదమ్మా. ఎప్పుడైతే రక్తనాళాల ద్వారా ముఖ్యంగా వీన్స్ ద్వారా మూవ్ కాలేదో, అంటే రక్తనాళాల ద్వారా దమనుల ద్వారా కిందికి వస్తే వీన్స్ ద్వారా పైకి పోతుంటుందమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వీన్స్లో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళలేదమ్మా. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పైకి పోలేకపోతుందో అప్పుడు ఉన్న బ్లడ్ అంతా అక్కడ అక్యుములేషన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ అక్యుములేషన్ అంటే నిలువ ఉంటుందో దానివల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి. సో ఎక్కువసేపు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ రావడము, ఇన్ఫ్లమేషన్ వల్ల నేను చెప్పినటువంటి లక్షణాలు రావడము, ఇలా వివిధ రకాలైన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో, అట్లే విధంగా ఈ యొక్క ధూమపానం ఈ స్మోక్ చేసేటువంటి వాళ్ళలో, అదేవిధంగా ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో, పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో, ఇలాంటి వాళ్ళల్లో మరీ ఎక్కువగా ఉండేదానికి అవకాశం కూడా ఉంటుందమ్మా. ఓకే. మరి దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది సార్? ఒకవేళ ఇంట్లో ఏదన్నా మనం మందుని తయారు చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్లో ఇన్స్టంట్ రిలీఫ్ కోసం ఏదైనా మెడిసిన్ ఉండిందా? ఉన్నాయమ్మా, రెండు చెప్తాను చూడమ్మా. ఇంట్లో తయారు చేసేటువంటి ఔషధం చెప్తాను, మార్కెట్ దొరికే ఔషధం కూడా చెప్తాను. నేను 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వెరికోస్ వీన్స్ సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. నల్ల నువ్వులమ్మా, నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి ఒక 30 గ్రాముల పొడి తీసుకోవాలి. నల్ల నువ్వుల చూర్ణం ఒక 30 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా శొంఠి మనకు మార్కెట్లో శొంఠి పెచ్చులు దొరుకుతాయమ్మా, ముక్కలు దొరుకుతాయి, పొడి దొరుకుతుంది. సో శొంఠి పొడి ఒక 30 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఒక 30 గ్రాముల మిరియాల పొడి తీసుకోవాలి. నల్ల నువ్వుల పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి ఒక్కొక్కటి 30 గ్రాములు. సో 3 కలిసేసరికి 90 గ్రాములు అవుతుందమ్మా. 90 గ్రాములు 1 నెలకు వాడుకోవాలి. మీకు కరెక్ట్గా మీకు డోస్ కూడా చెప్తాను చూడమ్మా. సో మార్నింగ్
1.5 గ్రాము, ఈవినింగ్ 1.5 గ్రామ్, అంటే అర టీ స్పూన్ కంటే కూడా సగం ఇంచుమించు, ఓకే అర టీ స్పూన్లో కూడా సగం ఇంచుమించు తీసుకోవచ్చుమా. సో రోజు 3 గ్రాములు అంటే నెలకి ఎంత అవుతుందమ్మా? 90 గ్రాములు అవుతుంది, అంతే కదమ్మా, 33లో 90. సో ఈ విధంగా 90 గ్రాముల ఔషధాన్ని మనం కడుపులోకి తీసుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటుండాలి. అంతేగాని నేను ఏదో ఒకసారి 5 మాసాలకు 6 మాసాలకు తయారు చేసుకొని వాడుకుంటానంటే ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా. అంటే ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావు కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, స్పీడ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం 1.5 గ్రాము, సాయంత్రం 1.5 గ్రాము చొప్పున తేనెతైన వాడుకోవచ్చు. లేకపోతే ఇదొక ఔషధాన్ని పల్చటి మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు, ఇదే ఔషధాన్ని పల్చటి పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదా మరి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. ఎవరికి ఎలా వీలైతే అలాగ తీసుకోవచ్చు. సో అది వీలు కాలేదనుకోండి, కాస్త పౌడర్ నోట్లో వేసేసుకొని కొంచెం కాచి చల్లార్చినటువంటి నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలి చేసి కూడా మింగేసేయచ్చు అమ్మా. సో మనసుంటే మార్గం ఉంది. ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఈ వెరికోస్ వెయిన్స్ అనేటువంటి సమస్య తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ఇతర ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయమ్మా. మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ నువ్వుల్లో లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచేదానికి, బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యేదానికి, తర్వాత రక్తము చిక్కగా కాకుండా పల్చగా ఉండేదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నువ్వుల్లో ఉన్నటువంటి లిగ్నాన్స్ అనే పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇప్పుడు శొంఠిమ్మా, శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క రక్తనాళాలను వ్యాకోచపరచడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంపొందించడమే కాకుండా ఆ భాగంలో నొప్పి, పోటు, వాపు, బాధ, సలుపు, అసౌకర్యం ఇలాంటివి రాకుండా కూడా చేసేటువంటి శక్తి ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి జింజరాల్లో, షాగోలో ఉందమ్మా. అట్లే మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ బ్లడ్ను పల్చగా చేసేటువంటి గుణం ఉండడమే కాకుండా రక్త ప్రసారాన్ని కూడా ఫాస్ట్గా చేసేటువంటి గుణము ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థంలో ఉంది. సో ఈ 3 పదార్థాలు కలిపి మనం ఈ విధంగా ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా, త్వరగా, సత్వరమే వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఇది మనం ఇంట్లో తయారు చేసుకోలేక ఔషధం. మరి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మా ఈ లక్షణాది ఒకటి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. లక్షణం అంటే వెల్లుల్లి. ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారం కూడా, ఆధునిక వైద్య పద్ధతిలో చేసినటువంటి పరిశోధనల్లో కూడా ఈ యొక్క లక్షణ అంటే గార్లిక్, వెల్లుల్లి ఈ వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్యలో చక్కగా పనిచేస్తుందని చెప్పేసి మరి నిరూపణ కూడా జరిగిందమ్మా. సో ఆ విధంగా వెల్లుల్లిని ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి ఔషధాన్ని వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు మనకు అందించడం జరిగిందమ్మా. లక్షణాది వటి, లక్షణ అంటే వెల్లుల్లి. సో మనకు మార్కెట్లో దొరుకుతాయి టాబ్లెట్స్. ఉదయం 2 టాబ్లెట్స్, సాయంత్రం 2 టాబ్లెట్స్ మింగేసి గోరువెచ్చని నీరు తాగుతుండాలమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు వంటింట్లో మనం చెప్పుకున్నటువంటి ఔషధాన్ని తోడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా వస్తాయి. మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ 2 కలిపి కూడా వాడుకోవచ్చమ్మా. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరికేటువంటి లక్షణాది వటి అయినటువంటి ఔషధం. అట్లే పైపూత మందుగా హింగు త్రిగుణ తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. హింగు త్రిగుణ తైలం, హింగు త్రిగుణ తైలం. హింగు అంటే ఇంగువ అమ్మా. ఇంగువ కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది. పూర్వకాలం అయితే మన భారతీయ ఆచార వ్యవహారాల్లో భాగంగా, సంప్రదాయాల్లో భాగంగా, వంటకాల్లో భాగంగా మరి భారతీయుల్లో ఆ ఇంగువ వాడకం ఉండేదమ్మా వంటకాల తయారీలో. సరే వివిధ రకాల కారణారీత్యా మరి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకు ఇంగువ అనేది కూడా తెలియనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయము. చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఇంగువ కూడా ఉన్నాయమ్మా. సో ఆ ఆయిల్, హింగు త్రిగుణ తైలం అనేటువంటి ఆయిల్ను మనకు తెచ్చుకొని మార్కెట్ నుంచి వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల కూడా చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మరొకటి గుర్తుంచుకోవాలమ్మా, వెరికోస్ వీన్స్ వల్ల పుళ్ళులాగా పడితే మాత్రము ఈ యొక్క హింగు త్రిగుణ తైలం వాడకూడదమ్మా. తీక్షణ కూడా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో కావాలంటే నిర్గుండి తైలం ఇలాంటివి వాడుకోవచ్చమ్మా. వావిలాకుతో తయారు చేసినటువంటి ఆయిల్స్ దొరుకుతాయి. నిర్గుండి తైలం, నిర్గుండి అంటే వావిలాకుతో తయారు చేసినటువంటి తైలాన్ని ఆ పుండు ఒకవేళ ఏర్పడితే వాడుకోవచ్చు. పుండు లేకుండా నొప్పి, పోటు, సలుపు, బాధ, దురద, అసౌకర్యం ఉంటే హింగు త్రిగుణ తైలం వాడితే సరిపోతుంది. ఓకే. సో వెరికోస్ వెయిన్తో బాధపడే వాళ్ళు చక్కగా ఇంట్లో తయారు చేసుకునేది, స్టోర్స్లో దొరికేది, ఈజీగా మనం అప్లై చేసుకునేది, అన్ని మెథడ్స్లో చెప్పారు. ఈ 3 మీకు ఏది పాసిబిలిటీ ఉంటుందో అది తెచ్చుకొని వాడుకోవచ్చు. చక్కగా దీని నుంచి బయటపడవచ్చు. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ మధుసూదన్ శర్మ గారితో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.